హాయ్ హలో టీచర్స్, ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ డిఎస్సికి అలాగే టెట్కి సంబంధించినటువంటి భిన్నాలు అనే టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకున్నామండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా ఉండేది. ఓకే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1/2, 3/4, 5/6, 5/8 అనే భిన్నాలను ఆరోహణ క్రమంలో అమర్చగా ఏర్పడే క్రమము అన్నాడు. ఇక్కడ ఆర్డర్ అడిగాడండి, ఆరోహణ క్రమం ఆర్డరు. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన భిన్నాలని మనం రైట్ డౌన్ చేసుకొని వాటిని సజాతి భిన్నాలుగా మార్చేసుకోవాలి. సజాతి భిన్నాలుగా మార్చుకోవాలంటే మనం హారాలలో ఉండేటువంటి నంబర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని హారాలు సమానంగా ఉంటేనే మనము ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం అనేది మనం రాసుకోగలం. ఇక్కడ ఉండే భిన్నాలను హారాలన్నీ సమానంగా ఉండాలంటే వాటికి మనం ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం అంటే కాసాగు చేసేయాలి. ఇప్పుడు కాసాగు తీసేద్దామండి. ఈ అన్నిటికీ కాసాగు వచ్చేసి 24 అవుతుందండి. ఓకేనా? 12 అయితే మనకు 12 8తో పోదండి, 2తో పోతుంది, 4తో పోతుంది, 6తో పోతుంది, 8తో పోదు. 24 అనేది ఈ 4 డిజిట్స్తో అయితే పోతుంది. ఓకేనండి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 24 ఉంది. అంటే 24 రావాలంటే ఈ 2కి 12ని మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. అలాగే 4 ఉంది, ఇక్కడ 24 రావాలంటే ఏం చేయాలండి? 6 వేయాలి. 4 6 అంటే 6 × 3 18. నెక్స్ట్ చూడండి, 6 24 కావాలంటే ఏం కావాలి? ఇంటూ 4 చేస్తే మనకు 24 వస్తుంది. ఈ 4ను 5తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. నెక్స్ట్ 8 24 కావాలంటే ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 5 వేస్తే 15 వస్తుంది. ఓకేనండి? ఈ హారం అనేది అన్నిటికీ సమానంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 12/24, 18/24, 20/24, 15/24. ఓకేనండి? ఇప్పుడు ఈ భిన్నాల్ని మనం ఆరోహణ క్రమంలో రాద్దాం. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద వరకు. ఇప్పుడు హారాలన్నీ సమానంగా ఉన్నప్పుడు ఏదైతే లవంలో చిన్న నంబర్ ఉంటుందో అదే మనకు చిన్న భిన్నం అవుతుంది. ఇక్కడ చిన్న భిన్నం ఏదండి? ఫస్ట్ 1 అంటే 12/24 అనేది చిన్న భిన్నము. నెక్స్ట్ దీనికంటే ఇంకొద్దిగా పెద్దగా ఉండేది సెకండ్ భిన్నం అవుతుంది. అంటే ఏదండి? 15/24 అనేది 12 కంటే కొంచెం పెద్దది. నెక్స్ట్ 15 కంటే పెద్దది ఏముందండి? 18 ఉంది. 18 అనేది నెక్స్ట్ నెంబరు. నెక్స్ట్ దీనికంటే లాస్ట్ వన్ ఇంకా 20/24. ఇదండి ఆరోహణ క్రమము. నెక్స్ట్ అవరోహణ క్రమం అంటే రివర్సు. 20 ఫస్ట్, మళ్ళీ 18, మళ్ళీ 15, మళ్ళీ 12. ఈ విధంగా అవరోహణ క్రమం అనేది వస్తుంది. ఇదండి ఆరోహణ క్రమం అవరోహణ క్రమం భిన్నాలలో చేసే ప్రాసెస్. ఓకేనా? ఈ బిట్స్ ఇదే కాకుండా మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఏ విధంగా అడుగుతున్నాడు అంటే ఫ్రాక్షన్ ఇచ్చేస్తే ఎవరైనా చేస్తారండి. అదే మ్యాటర్ ఇచ్చి ఫ్రాక్షన్ ఇచ్చి దాంట్లో ఈ క్వశ్చన్ రూపంలో ఇచ్చేసి దాంట్లో మ్యాటరు అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటాడు. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది భిన్నాలలో 7/8 కన్నా చిన్నగాను 1/3 కన్నా పెద్దగాను ఉన్న భిన్నము. మనం ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం వెళ్దామండి. 7/8, 1/3. 7/8 అంటే ఇక్కడ మనము డెసిమల్ ఫ్రాక్షన్ లేక వస్తుందండి. అలాగే 1/3 అనేది మనం కన్వర్ట్ చేసేసుకోవాలి. 7/8 అంటే మనకు 0. ఎంత వస్తుందండి? నెక్స్ట్ ఇక్కడ 70 ఉంటుంది. 70 అంటే 8 8 64, 6 ఉంటుంది. మళ్ళీ 60, అలాగే 8 7 56. నెక్స్ట్ 4 ఉంటుంది. 4 అంటే 5 వస్తుంది. 7/8 యొక్క వాల్యూ వచ్చి 0.875. అలాగే 1/3 యొక్క వాల్యూ వచ్చేసి 0.33గా వస్తుంది. అండ్ సో ఆన్గా వస్తుంది. ఓకేనండి? ఈ రెండింటి మధ్య ఉండే నంబర్ అన్నాడు. 7/8 కంటే చిన్నగాను 1/3 కంటే పెద్దగాను ఉండే నంబర్. ఇక్కడ చూడండి, వీటిని కూడా మనం డెసిమల్ ఫ్రాక్షన్లకి మార్చేసుకున్నాం. 1/4 అంటే 0.25 అంటే ఈ నెంబర్ కాదు. ఓకేనండి? అంటే 0.3 కంటే పెద్దగా ఉండాలి. అంటే ఇక్కడ 0.2 అనేది ఉంది. ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఇది చూద్దామండి. ఇది దాదాపు 0.9 అయితే వస్తుంది. ఓకేనా? ఇది కూడా 0.9 అయితే వస్తుంది. ఓకేనా అండి? ఎందుకంటే ఇక్కడ 11 ఉంది కాబట్టి 0.8 or 9 అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఉండే ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్.
ఓకేనా అండి. నెక్స్ట్ చూడండి, 2 పెట్టెల మొత్తం బరువు 3/4 కిలోగ్రాములు. దానిలో ఒక పెట్టె బరువు 5/6 కిలోగ్రాములు అయినా రెండవ పెట్టె బరువు కిలోగ్రాముల్లో అన్నాడు. ఓకేనండి, అర్థమైందా క్వశ్చను? మొత్తము 2 పెట్టెల బరువు ఇచ్చాడు, ఒక పెట్టె బరువు ఇచ్చాడు, అంటే రెండవ పెట్టె బరువు కనుక్కోమన్నాడు. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఉంది కదండి, ఇవండి ఈ మోడల్ ఇస్తున్నాడండి. ఇప్పుడు క్వశ్చన్స్ అనేది మనం జాగ్రత్తగా తీసుకోవాలి నెంబర్స్. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ను మామూలు ఫ్రాక్షన్లోకి మార్చేసుకున్నామండి. 2 పెట్టెల బరువు అండి, అంటే మామూలు ఫ్రాక్షన్ అంటే 4 5 20, 20 + 3 23/4 వస్తుంది. ఓకేనా అండి, 2 పెట్టెల బరువు. నెక్స్ట్ ఈ 2 పెట్టెల్లో ఒక పెట్టె బరువు ఇచ్చాడు, దీన్ని కూడా మనం మామూలు ఫ్రాక్షన్లోకి మార్చేసుకున్నాం. 6 × 2 12, 12 + 5 17/6. నెక్స్ట్ ఇంకొక పెట్టె అనేది మనం ఎక్స్గా తీసేసుకున్నాం, రెండవ పెట్టెను ఎక్స్గా తీసుకున్నాం, దాని యొక్క బరువును కనుక్కున్నాం. ఇక్కడ చూడండి, మనకు ఎక్స్ కావాలంటే ఈ 17/6ను ఇటు సైడ్కి తీసుకెళ్ళాలి. 23/4 - 17/6. ఈ రెండింటికి కాసాగ్ అనేది తీసేస్తే మనకు 12 అనేది కాసాగ్ వస్తుందండి. 12 అనేది 4తో 3ని మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. 3 × 23 వేసేసుకుంటే 69 వస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్ 6తో 12 రావాలంటే × 2 చేయాలి. 2 × 17 34 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ రెండింటిని మైనస్ చేయాలి. 69 - 34 మైనస్ చేస్తే 9లో 4 తీసేస్తే 5 వస్తుంది. 6లో 3 తీసేస్తే 3 వస్తుంది. /12 మనకు ఆన్సర్ వచ్చేసి 35/12. ఓకేనండి, రెండవ పెట్టె బరువు 35/12. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 500 పుటలు గల ఒక పుస్తకంలో 4/5వ వంతు చదవబడింది, అయినా ఇంకనూ చదవవలసిన పుటల సంఖ్య అన్నాడు. ఒక పుస్తకంలో 500 పేజీలు ఉన్నాయంట. ఆ పుస్తకంలో 4/5వ వంతు పేజీలు చదవడం అయిపోయిందంట. అంటే ఇక్కడ మనకు హారంలో ఉండేది టోటల్ పేజెస్ని చూపిస్తుందండి. అంటే 5 పార్ట్స్ వచ్చేసి మనకు 500 అవుతుంది. మనకు రిమైనింగ్ 4/5వ వంతు కంప్లీట్ చేశారంట. అంటే 4 పార్ట్స్ కంప్లీట్ చేసేసారు, ఇంకా 5లో ఒక పార్ట్ మిగిలింది. ఆ ఒక్క పార్ట్ ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి, మనకు యూనిటరీ మెథడ్ అయితే బాగా యూజ్ అవుతుంది. 5 ones 5 ones. ఓకేనండి, మన ఆన్సర్ వచ్చేసి 100 వస్తుంది. ఇంకా 100 పేజీలు అనేది ఇంకా చదవాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక తోటలో 3/8వ వంతు కొబ్బరి చెట్లు, 1/8వ వంతు మాడి చెట్లు ఉన్నచో మిగిలిన చెట్ల భాగం అన్నాడు. మిగిలిన చెట్ల భాగము అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎన్ని చెట్లు ఉండేది తెలిసిపోతుంది. తర్వాత రిమైనింగ్ అనేది అక్కడే ఉంటుంది. చూడండి, 3/8 1/8, దీన్ని కాసాగ్ చేసేస్తే 8 ఉంటుంది. ఆ 2 ప్లస్ చేస్తే 4/8 ఉంది. రిమైనింగ్ 1/2 ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు అలాగే మాడి చెట్లు అనేది 1/2 అనేది ఆక్యుపై చేశాయి. రిమైనింగ్ భాగం ఇంకా 2 భాగాల్లో ఒక భాగం అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొక భాగం ఉంది. ఓకేనా, ఇంకొక భాగాన్ని 1/2గా మనం చూపిస్తాం. ఓకేనా అండి, మన ఆన్సర్ వచ్చి 1/2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 కుండల బరువు 5 3/4 కిలోగ్రాములు. వానిలో ఒక కుండ బరువు 1/4 కిలోగ్రాములు అయినా రెండవ కుండ బరువు కిలోగ్రాములు అని ఇచ్చాడు. ఇక్కడ సేమ్ అండి, ఇందాక మనం 2 పెట్టెల అనేది చూసాం కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ మామూలు ఫ్రాక్షన్లోకి మార్చేసుకున్నాము. 4 × 5 20, 20 + 3 23/4 వస్తుంది. 2 కుండలు అలాగే ఒక కుండ ఇచ్చాడు. 1/4 ఇచ్చాడు. 4 × 2 8, 8 + 1 9, 9/4 ప్లస్ రెండవ కుండ అని అడిగాడు. ఎక్స్ తీసుకున్నాము. ఎక్స్ కావాలంటే 9/4ను అటు సైడ్ తీసుకెళ్ళాలండి, మైనస్ అవుతుంది. -9/4. ఇప్పుడు కాసాగ్ అనేది 4గా వస్తుంది.
23లో 9 మైనస్ చేస్తే చూడండి 14/4 వస్తుంది. 14/4 అంటే మన ఆన్సరు 7/2. ఓకేనా అండి, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.